ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా, కళ్యాణి వదిన పరిచయం అయింది కదా, ఫస్ట్ టైం మాట్లాడడానికి వెళ్తున్నట్టు ఫ్లవర్ పట్టుకున్నావు ఏంటన్నా? ఈ పరిచయం ఫ్రెండ్షిప్ అవడం కన్నా రిలేషన్ వరకు వెళ్ళాలనే కదరా తన వెంట పడుతున్నది. నువ్వు ప్రేమించడం వదినికి తెలియదు కదన్నా. ఇప్పుడు తెలుస్తుంది. నా గుండెల్లో ప్రేమనంతా తనకు అర్థమయ్యేలా చెప్తాను. కళ్యాణి సరే అంటే మన ఇంటి కోడలమ్మ అని తీసుకెళ్ళి అమ్మకి చూపిస్తాను. ఎప్పుడు చెప్తావన్నా? బస్ కోసం కళ్యాణి వచ్చినప్పుడు రా. ఆల్రెడీ వదిన వెయిటింగ్ అన్నా. ముందే చెప్పాలి కదరా. రండి వెళ్దాం. అన్నా మేమెందుకన్నా? అంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అన్నా, 10 మంది రౌడీలు మీదకొచ్చినా చిత కొట్టేస్తావు. వదినకి నీ లవ్ మ్యాటర్ చెప్పడానికి అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు? అంటే అది కళ్యాణి ఎలా రిసీవ్ చేసుకుంటుందా అని కొంచెం టెన్షన్గా ఉందిరా. అబ్బా ఏం కాదన్నా, వదిన నిన్ను మిస్ చేసుకోదు. ముందు నువ్వు వెళ్ళి చెప్పు. అబ్బా అబ్బా వెళ్ళన్నా. వెళ్ళు, ఓకే. ఆలస్యం చేయకు, వెళ్ళు. వెళ్ళన్నా. వెళ్ళు. ఇది కరెక్ట్. వదిన వెళ్ళిపోయింది. కళ్యాణి, ఇప్పటి వరకు నీకు నా పేరు కూడా చెప్పలేదు. నా పేరు సిద్ధార్థ్ రాజ్. అందరూ సిద్ధు అంటారు. నువ్వంటే నాకెంత ఇష్టమో, అసలు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలంటే ఒక సినిమా కూడా సరిపోదు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. అందుకే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ధైర్యం చేసి వచ్చాను. ఐ లవ్ యూ. You too, Sidhu. నేనంటే నీకింత ఇష్టం ఉందని తెలిస్తే ఈ పాటికి మన పెళ్ళైపోయేది. నీ అభిప్రాయం చెప్పావు కదా, ఇక వెళ్ళి మా డాడీకి చెప్పేస్తాను. వస్తాను.